ఈ సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా! 'గేమ్ చేంజర్', 'డాకు మహారాజు' అలాగే సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారిది. ఏ మూవీ చూస్తావు? గేమ్ చేంజర్ నేను ప్రభాస్ ఫ్యాన్. నువ్వు 'ప్రభాస్' ఫ్యాను 'గేమ్ చేంజర్' చూస్తావా? మ్మ్. ఎందుకు 'రామ్ చరణ్' గారు 'ఆహా' దాంట్లో ఫోన్ చేశారనా? ఆహా. ఎలా అనిపించింది 'గేమ్ చేంజర్' ట్రైలర్ నీకు? నేను చూడలేదు ట్రైలర్ ఇంకా. ట్రైలర్ చూడలేదా? కానీ 'గేమ్ చేంజర్' చూస్తావు అంతే. ఆ. 'ప్రభాస్' గారి సినిమా ఏదంటే బాగా ఇష్టం? నాకా సలార్ ఎక్కువ ఇష్టం. 'సలారా'? మ్మ్. 'కల్కి'? కల్కి కూడా. ఒరే నువ్వురా? నాకు అల్లు అర్జున్ నీకు 'అల్లు అర్జున్' అంటే ఇష్టమా? 'పుష్ప' సినిమా చూసావా? చూసా ఎట్లా ఉంది? బాగుంది. బాగుందా? ఓ డైలాగ్ చెప్పు. డైలాగ్ డైలాగా చెప్పాలా? పుష్పరాజ్ నేను తగ్గేదేలే. నేను తగ్గేదేలే కేక. నువ్వు? సలార్ 'ప్రభాస్' డైలాగ్. ప్రభాసా ఆ, దమ్ముంటే పట్రా షికావత్తు పట్టుకుంటే వదిలేసా షికాయటు. నువ్వు సూపర్ రా. 'ప్రభాస్' ఫ్యాన్ చెప్పి 'అల్లు అర్జున్' డైలాగ్ చెప్పు కేక. అదర్స్ ఆల్ ద బెస్ట్. యాక్చువల్గా సంక్రాంతికి 3 మూవీస్ రిలీజింగ్. విచ్ మూవీ యువర్ ఫేవరెట్? They'll be releasing. So can you tell me the names? యా, వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, బాలకృష్ణ. Daku Maharaj. Ah. Yeah, we are doctors from Balaya Garu's hospital. ఓకే ఓకే. So of course our favorite will be Daku Maharaj. యు సీ ద ట్రైలర్? Yeah, I have seen. ఓకే. Yeah. హౌ ఇట్ ఇస్? Yeah, it is very nice. We are really looking forward towards the movie. ఓకే. ఆహా ప్రోగ్రామ్ యు వాచింగ్ డైలీ? అన్‌స్టాపబుల్. No, I am not very Okay. much well acquainted with the. ఓన్లీ యు ఇంట్రెస్టెడ్ కిడ్నీస్, లివర్, డాక్టర్. Yeah, mostly because I have time crunch. ఓకే. వాట్ ఈస్ యువర్ గేమ్ చేంజర్ మూమెంట్ ఇన్ గేమ్ చేంజర్ మూమెంట్? In గేమ్ game, చేంజర్ మూమెంట్ ఇన్ where యువర్ లైఫ్? yeah, being able to pursue this noble profession, that was a game changer moment where I was felicitated as a doctor. ఓకే. సర్ వాట్ ఈస్ యువర్ గేమ్ చేంజర్ మూమెంట్? No, like I don't have any game changer moment till now. I am just ఐ థింక్ యు గివింగ్ వీడియో బైట్ దట్స్ ద గేమ్ చేంజర్ మూమెంట్. that's a game changer. Yeah, maybe. అలాగే మీరు డాక్టర్స్ కాబట్టి ఒక వైరస్ అనేది వస్తుంది అనేసి అన్నారు కదా, దాని గురించి ఏమైనా Yeah. చెప్తారా? Human metapneumonia virus. You don't have to worry. Just take few precautions like wearing mask, avoid too much physical contact, as in handshake and all. That's it. It is not that scary as COVID, I guess. So just taking few precaution would be fine. ఓకే. యు సర్? Yeah, similarly, just not create any panic and have that social distancing and be aware. ఓకే. Yeah. ఇట్స్ రియల్ వైరస్? Yeah. No, virus is there. Some similar viruses like influenza will come, ఓకే. but we should be aware and whatever the guidelines the government is giving, so just follow them. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ యువర్ ఫ్యూచర్ కెరియర్. Okay. హాయ్ మ్యామ్, డూ యూ నో తెలుగు? Very little, I'm so sorry. వెరీ లిటిల్. ఓకే. ఇన్ సంక్రాంతి ఫెస్టివల్ 3 మూవీస్ ఆర్ రిలీజింగ్. డూ యూ వాచ్ తెలుగు మూవీ? Yes, I do watch Telugu movies with subtitles. సబ్‌టైటిల్స్. Yes. ఓకే. లాస్ట్ యూ వాచ్డ్ మూవీ I watched Devara. దేవరా? Hmm. హౌ ఇట్ ఇస్? I really liked it. I liked Janvi Kapoor in it. ఓకే. కానీ లెస్ టైమ్ స్పేస్ ఇస్ దేర్ నో? Mhm. యూ డల్ అంటే స్క్రీన్ స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంది కదా. Yeah, Just- I think there should have been more screen space. It was very less. దేవరా టు. Yeah. పుష్ప మూవీ I watched. Yeah, హౌ ఇట్ ఇస్? it's very nice. It was a very mass movie. ఓకే. Yeah. మాస్ మూవీ. Yeah, ఫీలింగ్స్, డైలాగ్స్ yeah. Very nice. I liked it. I watched it with subtitles and I liked it. Yeah. విచ్ సీన్ యూ? All the fight scenes were really nice. Yeah. एक डायलॉग आप मुझे help करना पड़ेगा. Like हिंदी में डायलॉग पुष्पा. flower नहीं, fire. That's it. Your moment in your life? There's nothing like game changer moment, but I have 3 children. My daughter is a teenager and I live for them. థ్యాంక్ So, యూ. yeah. థ్యాంక్ యూ. ఆల్ ద Thank you. బెస్ట్. Thank you so much. Bye-bye. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, ఏ సినిమా గురించి వెయిటింగ్? వెంకటేష్ సినిమా కోసం వెయిటింగ్. వెంకటేష్ గారిగా. నేను ఫ్యామిలీతో వచ్చారా? అయితే ఫ్యామిలీ సినిమా అంటే మీకు ఇష్టం. ఎలా అనిపించింది ట్రైలర్? బాగుంది అనుకుంటా. బాగుంది అనుకుంటా. మీరు చూడలేదా నువ్వు? ఇంకా చూడలేము. పాటలు విన్నావా పోనీ? ఒక్క పాట విన్నా. ఏ పాట? గోదావరి గట్టు మీద. రామచిలకవే. ఆ, ఓకే. అలాగే రామ్ చరణ్ గారిది డాకు మహారాజ్ అని 2 సినిమాలు వస్తున్నాయి. అవి చూడలే అన్న. ఓకే.
ఇంకా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అవి ఏమన్నా చూసారా? నేను పవన్ కళ్యాణ్ గాని అస్సలే చూడను. అవునా, ఎందుకు? నాకు ఎందుకో చూడబుద్ధి కాదు. ఆయన మీద ఏమి అది లేదు, చూడను. ఓకే మేడం గారు, మీరు? నేనే ఫ్యాన్, మీకు మీరే ఫ్యాన్? నాకు నేనే ఫ్యాన్. సంక్రాంతికి ఏ సినిమా చూద్దాం? నేను ఏ సినిమా చూడను, మా ఇంట్లోనే సినిమాలు చాలా ఉన్నాయి. ఎందుకు 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 సినిమా చూడరు? ఇంట్రెస్ట్ లేదు సినిమాల మీద. అంతేనా? అంతేనండి. అలా అయితే ఇంట్రెస్ట్ లేదన్నారంటే నాకు క్వశ్చన్ అడగా అనిపిస్తుంది. చెప్పండి. రీసెంట్ గా పుష్ప అది ఇన్సిడెంట్ జరిగింది కదా, అవును. ఆ ఇన్సిడెంట్ గురించి ఏమైనా ఆ చెప్తారా? ఇన్సిడెంట్ గురించి అంటే అందులో అల్లు అర్జున్ ఏవి తప్పు లేదు. ఉమ్, పబ్లిక్ మైండ్ లేకుండా రాగానే ఎగబడిపోవడం చూడడం, అందులో అల్లు అర్జున్ ఎలాంటి తప్పు లేదు నాకు తెలిసి. ఓకే. ఎందుకంటే ఆయన కూడా మనలాంటి మనిషే కదా. ఆయన ఏదో ఎగపడి ఆయన వచ్చినప్పుడు అందరూ ఎగపడిపోవడం చేయడం అది మన తప్పు, ఓకే. పబ్లిక్ తప్పు అది. అది నేను అనుకుంటాను. అంటే మీరు సినిమాలు చూడరు అని చెప్పి ఒక సినిమా హీరో సపోర్ట్ చేశారంటే చాలా సపోర్ట్ అని కాదు, అదే న్యాయం న్యాయమే కదా. ఓకే. సపోర్ట్ అని కాదు, న్యాయం న్యాయమే. న్యూస్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా అనిపించింది మొన్న? ఎవరు పాలిటిక్స్ వాళ్ళకు ఉంటాయి, ఆ, ఎవరిది వాళ్ళు సంపాదించుకుంటారు, ఎవరిది వాళ్ళు. ఎవరు పబ్లిక్ అయితే ఏం చేసేది ఏమి లేదు కదా. ఆ, మాలాంటి వాళ్ళని అయితే అసలు పట్టించుకునేదే లేదు. ఆ. అంతే. ఏం కావాలి అసలు? అన్ని కావాలి. ఏం కావాలి అంటే మీది హైదరాబాదేనా? నాది హైదరాబాదే. హైదరాబాద్ లో మీ గవర్నమెంట్ ఏం చేయట్లేదా? ఏం లేదండి, గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఉపయోగం నాకు అయితే లేదు. ఓకే. అంటే నేను ఇప్పుడు విడో పెన్షన్స్కి పెట్టాను, అది రాలేదు. రేషన్ కార్డుకి పెట్టాను, అది రాలేదు. అంటే అలాంటిది నాకు ఏమి ఉపయోగం లేదు కాబట్టి నేను దాంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ తప్పులేదు, మనకు రానప్పుడు మనం చెప్పవు. చెప్పుకోవడం భయం ఏం లేదు. ఇప్పుడు మా వీధిలో లీడర్స్లో వచ్చినప్పుడు కూడా నేను ఇలాగే మాట్లాడతాను. ఓకే. అంతే అంటే తగ్గేదేలే అంటారు. అంతే. తగ్గేదిలే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మేడం, సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. ఏ సినిమా చూద్దామని వెయిటింగ్ అండి? పుష్ప 2 పుష్ప 2 ఆల్రెడీ వచ్చేసింది కదా. అంటే అందులో పడి అందరు కొట్టేసుకుంటున్నారు కదా, మళ్ళీ మనం కూడా ఎందుకు లీజర్గా చూద్దామని వెయిట్ చేస్తున్నా. వెళ్ళలేదా? వెళ్ళలేదు, బట్ మామూలుగా అయితే థియేటర్స్కి చాలా తక్కువ వెళ్ళినా. ఎస్పెషల్లీ అల్లు అర్జున్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ ప్రీవియస్ గంగోత్రి మూవీ చూసినప్పుడు నేను అనుకున్నా ఇలా అంటే దానికి దీనికి ఉన్న వేరియేషన్ ఆటోమేటిక్గా నేను ఒక క్యారెక్టర్నే చూస్తున్నాను మూవీలో. ఓన్లీ దట్ పర్సన్ క్యారెక్టర్ కనిపిస్తుంది కానీ పర్సన్ కనిపించట్లేదు. అంత గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. అతని మూవీ ఎస్పెషల్లీ ఓన్లీ థియేటర్లో చూడాలనుకుంటా, దట్స్ వై వెళ్తాను. ఇప్పుడు సంక్రాంతి అంటే 11వ తారీఖు పుష్ప సినిమాలో ఒక 20 నిమిషాలు యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అది ఎప్పుడు వెళ్తారా చూడడానికి? మరి 100% వెళ్తాను. అలాగే గేమ్ చేంజర్ అని చెప్పి రామ్ చరణ్ గారిది, డాకు మహారాజ్ అని బాలకృష్ణ గారు, అలాగే సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ గారు, ఆ 3 సినిమాలు ట్రైలర్లు చూసారా? చూడలేదు, కానీ పుష్ప 2 చూసాను. ఓకే. సో ఇంకా మోస్ట్లీ ఒక 2 times అయినా చూస్తాను మళ్ళీ థియేటర్లో. ఓకే, సరే అండి. థ్యాంక్ యూ అండి.